తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు 6 పథకాలు ఏవైతే చెప్పి అధికారంలోకి జనం నమ్మి అధికారాన్ని అప్పజెప్పిన క్రమంలో ఈ సంవత్సర కాలంలో 6 సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని టీఆర్ఎస్ నాయకులు ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని చెప్పుకుంటూ రైతు రుణమాఫీ ఏదైతే జరిగిందో రైతు రుణమాఫీ చాలామందికి పడలేదని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ఏదైతే ఉంటాయో రైతులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కానీ వాళ్ళకున్న పాస్ పుస్తకాలలో కొన్ని పొరపాట్ల వల్ల ఈ రైతు రుణమాఫీ అనే దాని మీద కొంచెం పెండింగ్లో ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా రైతు రుణమాఫీ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన 26 జనవరి రోజు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు మన మంత్రివర్యులైన కొండ సురేఖ గారు ఈ ప్రాంత మంత్రివర్యులైన కొండ సురేఖ గారు ప్రతి ఒక్క అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు అనే దాని మీద ఇవ్వడంతో పాటు గత 10-15 సంవత్సరాల కాడ నుంచి రేషన్ కార్డు అనే దాని మీద ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల గత 10 సంవత్సరాల కాడ నుంచి మ్యారేజ్ చేసుకొని వారికి పిల్లలున్నా కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు జరిగేది. అలాంటిది రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ రేషన్ కార్డులో అప్లై చేసుకొని అర్హులైన కొంతమందికి రాని వాళ్ళు ఎవరైతున్నారో 26వ తారీఖు రోజు అప్లై చేసుకోవాలని మన వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి మన మంత్రివర్యులైన కొండ సురేఖ గారు 24 డివిజన్లకు సంబంధించిన ప్రతి డివిజన్లో కూడా మళ్ళీ రీఅప్లికేషన్ చేసుకోవడానికి 26వ తారీఖు రోజు ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రకంగా అన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే జీర్ణించుకోలేని టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎంతసేపు రైతు రుణమాఫీ కాలేదనే దాని మీద చెప్తూ ఉన్నారు. వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి సంవత్సరానికి కనీసం మిత్తి కట్టలేని వాళ్ళు ఈరోజు ప్రజలను మభ్యపెట్టడానికి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ప్రజలు గమనించాలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది ఖచ్చితంగా చేసి తీరుతుంది. ప్రజలు గమనించి టీఆర్ఎస్ నాయకులు చెప్పే మాటలను నమ్మకూడదని ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని కోరుకోవడం జరుగుతుంది.